హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా నేను నెక్స్ట్ వీడియోని నా నా పోర్ట్ఫోలియోలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే మీ వీడియోలో మీకు బెనిఫిట్ అయినట్టుగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా ఇది అందరికీ బెనిఫిట్ అయ్యే విషయాన్ని మాత్రం నేను ఇక్కడ పబ్లిష్ చేస్తాను. నేను ఇవాళ చెప్పబోతున్న టాపిక్ వచ్చి మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే టుగెదర్ ఇన్కమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద గ్రూప్ పీపుల్, సమ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ సమ్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కలిపి పబ్లిక్ ఆర్ ప్రైవేట్ పీపుల్ దగ్గర ది ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని వివిధ డిఫరెంట్ ఈక్విటీస్లో ఆర్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడాన్ని మ్యూచువల్ ఫండ్స్ అంటారు ఫ్రెండ్స్. దీని గురించి చెప్పబోయే ముందు మ్యూచువల్ ఫండ్స్లో నేను చెప్పినట్టుగానే మ్యూచువల్ ఫండ్స్లో వచ్చి ఏం వెరైటీస్ ఉంటాయంటే లార్జ్ క్యాప్, మిడిల్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇంకోటి యాజ్ ఎవర్ విష్ క్యాప్ అనమాట. విష్ క్యాప్ అంటే మీకు ఏదైనా ఐడియా ఉన్న దాని గురించి మనం తీసుకునే క్యాప్. నేనైతే ఎనర్జీ క్యాప్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఐ టేక్ ఇన్ ఎనర్జీ క్యాప్. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అంటే నేను దీంట్లో నాకు తెలిసి నేను 2 కేటగిరీలు నేను డివైడ్ చేస్తున్నాను. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 40 years, 40, 60 అండ్ అబోవ్. దీని గురించి చెప్తాను ఫ్రెండ్స్. మనం ఒక 10K మంత్లీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్, సిప్ అని ఉంటుంది, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళని గురించి చెప్తాను. ముందు క్యాప్ల గురించి చెప్తాను. లార్జ్ క్యాప్ వచ్చేసరికి 40 years, 40 లెస్ దాన్ 40 years 10K ఇన్వెస్ట్మెంట్ అయితే దీన్ని మీరు 100% మీరు వాట్ ఎవర్ యువర్ విష్ ఫ్రెండ్స్, సారీ 100% అనుకుంటే 100 రూపీస్ అనుకుంటే దీంట్లో లెస్ దాన్ 40 years వాళ్ళు 20 రూపీస్, దీంట్లో 15 రూపీస్. యూ టేక్ ఇన్ పర్సంటేజ్ ఆల్సో. అండ్ స్మాల్ క్యాప్ 50 రూపీస్, అంటే లెస్ దాన్ 40, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ లెస్ దాన్ 40, 50%. అండ్ ఎనర్జీ క్యాప్లో కూడా సమ్ 15% ఆఫ్ యువర్ లైక్ మిడిల్ క్యాప్. అదే 40 and 60 తీసుకుంటే ఫ్రెండ్స్, దీంట్లో మీరు ఒక 40 నుంచి 50 లార్జ్ క్యాప్లో పెట్టండి, 40 to 50%. మిడిల్ క్యాప్లో వచ్చి సేమ్ 15 నుంచి 20. స్మాల్ క్యాప్లో వచ్చి సమ్ 20 to 25. ఇంకా బ్యాలెన్స్ ఇచ్చి మీ ఎనర్జీ క్యాప్లో ఇక్కడ 5% ఎనర్జీ క్యాప్, ఇక్కడ వచ్చేసరికి 55, 75, ఒక 25%. అండర్స్టాండ్ ఫ్రెండ్స్? ఆర్ అదర్వైజ్ ఇక్కడ మీరు 40-50 తీసుకుంటే దీన్ని 25-40, ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇలా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటారు. అంటే ఇది 40 అబౌవ్ అండి. ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. నేను లార్జ్ క్యాప్, ఏ లార్జ్ క్యాప్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, మిడిల్ క్యాప్, స్మాల్ క్యాప్, ఎనర్జీ క్యాప్, 4 గురించి చెప్తాను. వీడియో మొత్తం మిస్ అవ్వద్దు. అలాగే దీన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకుంటాను. ఇది ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ లార్జ్ క్యాప్ ఫ్రెండ్స్. లార్జ్ క్యాప్ గురించి చెప్తాను. సారీ, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ లార్జ్ క్యాప్ 20% ఆర్ 40 to 50%. ఐ స్టార్ట్ విత్ లార్జ్ క్యాప్ ఫ్రెండ్స్. నేను చెప్పే లార్జ్ క్యాప్లు వచ్చి దీంట్లో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, దీని ప్రకారం నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ర్యాంకింగ్. ఈ లార్జ్ క్యాప్లు వచ్చేసరికి అసెట్స్ అండ్ మేనేజ్మెంట్. ఏవిఎం అంటే అసెట్స్, అంటే వాళ్ళ దగ్గర ఎంతవరకు అమౌంట్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉందని. ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఐసిఐసిఐ పొటెన్షియల్, ఎస్బీఐ బ్లూ చిప్, మిరాయ్ అసెట్స్ లార్జ్ క్యాప్, హెచ్డిఎఫ్సి, నిప్పాన్, యాక్సిస్ బ్లూ చిప్, ఆదిత్య బిర్లా, కెనరా రోబికో, యూటీఏ, కోటాక్ బ్లూ చిప్. ఇవి 10 లార్జ్ క్యాప్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. దీంట్లో ఇది 1 year రిటర్న్స్ అనమాట. 1 year గ్రోత్ రేట్ వాళ్ళది. 2 years, 3 years. నేను ఇక్కడ ఏం చేశానంటే యావరేజ్ రిటర్న్స్ తీసుకున్నాను. యావరేజ్ రిటర్న్స్లో నాకు బెస్ట్ ఆప్షన్ ఏంటిదంటే నాకు బెస్ట్ అనిపించింది
నిప్పాన్ లార్జ్ క్యాప్ వచ్చింది ఫ్రెండ్స్. నిప్పాన్ లార్జ్ క్యాప్, ఐసిఐసిఎల్ ప్రొడక్ట్స్, బోత్ ఆర్ వెరీ గుడ్. కంపేర్ టు నాకు నిప్పాన్ లార్జ్ క్యాప్ బెటర్ అనిపించింది. సో ఐ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ నిప్పాన్ లార్జ్ క్యాప్ ఇండియా. దీంట్లో నేను చెప్పినట్టుగానే నా వీడియోలో బై కన్సిడరేషన్ ఆఫ్ ది ఏజ్ 20%, అంటే నేను 10,000 మంత్లీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. 10,000లో నేను 2,000 ఐ కేటగరైజ్ టు లార్జ్ క్యాప్లో నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్. సెకండ్ వస్తే సెకండ్ మనం అనుకున్నాం కదా మిడిల్ క్యాప్. సారీ ఫ్రెండ్స్, మిడిల్ క్యాప్ తీసుకుంటే మిడిల్ క్యాప్లో నేను అనుకున్నది ఏంటంటే, మిడిల్ క్యాప్లో కూడా వాటి యొక్క అసెట్స్ క్వాలిటీని బట్టి, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, ఏ కంపెనీ దగ్గర ఎంత అసెట్స్ బట్టి ఇక్కడ కూడా టాప్ 10 కంపెనీస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో 1 year, 2 years, 3 years వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూస్తే నేను అన్ని కంపెనీల గురించి, అంటే లార్జ్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఎనర్జీ, అంటే విషయం ఉన్న కంపెనీ తీసుకున్నాను. దాంట్లో నాకు నచ్చింది, నేను యావరేజ్ తీసుకుంటే యావరేజ్లో నాకు బెస్ట్ అనిపించింది మోతీలాల్ ఒస్వాల్. లాస్ట్ 5 years నుంచి వాళ్ళ గ్రోత్ రేట్ చాలా బాగుంది, 30, 51, 51. మీరు కన్సిస్టెన్సీగా యావరేజ్గా తీసుకున్నా కానీ యావరేజ్ 41 ఉంటే, ఈవెన్ హెచ్డిఎఫ్సి కూడా యావరేజ్ కన్సిస్టెన్సీ 30, 37. అంటే ఎక్కువ దీనిలాగా ఇంత ప్యానిక్ లేకపోయినా ఇదేంటి 1 year నుంచి ఫస్ట్ లాస్ట్ ఇయర్ బాగుంది, అంత ముందు ఇయర్ కంటే 2021 కంటే 22, 23 బాగుంది, 22, 23, 24 బాగుంది, 23, 24 కంటే 24, 25 అంటే రన్నింగ్ ఇయర్. ఇవి కన్సిస్టెన్సీగా ఇలా ఉంది ఫ్రెండ్స్ యావరేజ్. మీరు కావాలంటే మోతీలాల్ చూసుకోవచ్చు, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ తీసుకోవచ్చు, ఈవెన్ నిప్పాన్ ఇండియా నేను లార్జ్ క్యాప్లో తీసుకున్నానని నేను ఇక్కడ మోతీలాల్ మిడ్ క్యాప్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. నాకు ఇది బాగుంది అనిపించింది, 45% ఉంది లాస్ట్ 5 years రిటర్న్స్. సో ఇది మనం అనుకున్నట్టుగానే దీంట్లో 1,500 ఫ్రెండ్, 1,500 ఆర్ 2,000 వాట్ ఎవర్ ఇది. నెక్స్ట్ నేను చెప్పబోతుంది స్మాల్ క్యాప్. ఇక్కడ ఎందుకు 50% ఇచ్చానంటే, బై కన్సిడరింగ్ ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 40 years, దే కెన్ టేక్ రిస్క్ అప్ టు 60 years. అంటే అనదర్ 20% దే కెన్ మీన్స్ 20 years ఆఫ్ ఇంకా ఉంది కాబట్టి వాళ్ళ రన్నింగ్ ఏజ్. సో నేను ఇక్కడ 50% అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా అలాంటి పిల్లల ఎడ్యుకేషన్ అని, ఓన్ హౌస్ అని, ఆర్ అదర్వైజ్ ఇంకా వేరే అసెట్స్ పర్చేజ్ చేయడానికి, లేకపోతే వాటి దీని గురించి అని నేను 50% రిస్క్ 50% నా మ్యూచువల్ ఫండ్స్ అమౌంట్ని స్మాల్ క్యాప్లో పెడుతున్నాను. దాంట్లో నాకు బెస్ట్ అనిపించిన స్మాల్ క్యాప్ ఏంటంటే, నేను ఇక్కడ 10 చేశాను ఫ్రెండ్స్. ఇది కూడా అంతే, సేమ్ యాజ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, అంటే కంపెనీ హౌ మచ్ కెపాసిటీ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్, హ్యాండ్లింగ్ ద అమౌంట్ని బట్టి తీసుకున్నాను. ఇదేమో CAGR, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అంటే ఇయర్లీ ఎంత గ్రోత్ రేట్. నేను ఇక్కడ వచ్చేసరికి స్మాల్ క్యాప్లో 3 years, 5 years తీసుకున్నాను. ఎందుకంటే మినిమం 1 to 3 yearsలో మనం అసలు స్మాల్ క్యాప్స్ జోలి బాగా వినండి ఫ్రెండ్స్. మినిమం 5 years ఇన్వెస్ట్ మనం చేయగలిగితేనే స్మాల్ క్యాప్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సిస్టమేటిక్లో నాకు ఇందులో నిప్పాన్ ఒకటి టాప్ అనిపించింది ర్యాంకింగ్లో. దాని తర్వాత క్వాంటమ్ కూడా బాగుంది ఫ్రెండ్స్, క్వాంటము. సో నేను ఇక్కడ నిప్పాన్ ఎందుకు తీసుకోలేదంటే, నేను లార్జ్ క్యాప్లో నేను ఆల్రెడీ నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను క్వాంటమ్ చూజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. క్వాంటమ్ని, దీని అసెట్స్ అండర్ మేనేజ్మెంట్స్ వచ్చి దాన్ని మేనేజ్ చేస్తుంది 26,000 crores. 3 years CGR వచ్చి 26% రిటర్న్స్ ఉన్నాయి. 5 years తీసుకుంటే లాస్ట్ 5 years ఆల్మోస్ట్ 46% రిటర్న్స్ ఉన్నాయి. అంటే స్మాల్ క్యాప్లో ఎప్పుడైనా హై రిస్క్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 5 years యూ హ్యావ్ టు కీప్ దిస్ వన్ ఫ్రెండ్స్. సో నేను చెప్పినట్టుగానే మీకు స్మాల్ క్యాప్లో వచ్చేసరికి 50% కదా. సో ఇక్కడ నేను పెడుతున్న అమౌంట్ 5,000 ఫ్రెండ్స్. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ మనం అనుకున్నాం కదా, ఇక్కడ సమ్ 4K, 40 to 60 అనుకున్నప్పుడు, ఏజ్ గ్రేటర్ దాన్ 5 అన్నప్పుడు ఇక్కడ సమ్ 2K, స్మాల్ క్యాప్ వచ్చి ఒక 2K, వై షుడ్ టేక్ రిస్క్ అనుకున్నప్పుడు అనదర్ 2K, ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్స్. ఎనర్జీ క్యాప్ ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, లార్జ్ క్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్డ్, మిడ్ క్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్డ్. లార్జ్ క్యాప్ ఏంటంటే టాప్ మోస్ట్ కంపెనీస్ ఇన్ అవర్ ఇండియా లార్జ్ క్యాప్స్. మిడ్ క్యాప్స్ అంటే నెక్స్ట్ కమింగ్ గ్రోత్ ఉన్న కంపెనీస్. స్మాల్ క్యాప్స్ స్టార్ట్అప్స్, స్మాల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్.
వాటిలో ఉన్నది ఫ్రెండ్స్. ఈ ఇంట్లో ఐ ప్యానిక్ ఉంటుంది, దెర్ ఇస్ ఏ ప్యానిక్ వోల్టైజేషన్ స్మాల్ క్యాప్లో. మీకు ముందు చెప్తాను ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టుగానే LMS. ఎల్ వచ్చి నాకు తెలిసి ఒక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10% ఉంటుంది వాల్టాలిటీ, అంటే అప్ అండ్ డౌన్. దీంట్లో వచ్చి సమ్ 20% కూడా ఉండొచ్చు వాల్టాలిటీ. అది ఈక్వల్ టు ఇలా స్మాల్ క్యాప్లో వచ్చి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 20% కంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి మోర్ ఆఫ్ దిస్ వన్ ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ 40 కన్సిడర్ చేసుకుంటే, ఇక్కడ నేను చెప్పాను కదా 2K లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 తీసుకుంటే బాగేనండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి. ఇక్కడ 2K నేను కన్సిడర్ చేస్తున్నాను. ఆర్ స్మాల్ క్యాప్లో ఐ టోల్డ్ నా 5K. సో నేను అనుకునేది అంటే, నాకు ఎనర్జీ క్యాప్ల గురించి, ఎనర్జీ అంటే ఎనర్జీ సెక్టర్ నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను చూస్ చేసుకున్నది ఏంటంటే, సో వీళ్ళకి వచ్చేసరికి సమ్ 4K లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఒక 2K, స్మాల్ క్యాప్ ఒక 2K, ఎనర్జీ క్యాప్ ఒక 2K. ఎనర్జీ ఆర్ యువర్ విష్, అంటే మీకు ఐడియా ఉన్న రంగంలో, మీరు వర్క్ చేస్తున్న రంగంలో, ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్, లెట్స్ సి సాఫ్ట్వేర్ క్యాప్స్ ఉన్న ఒక రంగం తీసుకోండి. ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ సైడ్ ఉన్న ఒకటి తీసుకోండి. ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఎనర్జీ సెక్టర్ చూడండి. అట్లా మీకు ఐడియా ఉన్న దాన్ని, ఇది విష్ అనమాట, విష్ క్యాప్. దీన్ని నేను పెట్టిన పేరు విష్ క్యాప్. నా విష్ క్యాప్ వచ్చి ఎనర్జీ క్యాప్. ఎనర్జీ క్యాప్లో ఇక్కడ ఒక 1500, ఇక్కడ 2K అన్నప్పుడు 1000, ఇటు ఆల్టర్నేట్గా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది 2K, ఈ 2K పెట్టినప్పుడు ఇక్కడ 1000 పెట్టండి, ఇక్కడ 1000 పెట్టినప్పుడు ఇక్కడ 2K పెట్టండి. ఈ బోత్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ లెస్ దాన్ 40 years ఉన్న వాళ్ళ గురించి. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ 4K ఇన్ లార్జ్ క్యాప్, 2K ఇన్ దిస్ వన్ మిడ్ క్యాప్, 2K ఇన్ స్మాల్ క్యాప్, అండ్ 2K ఇన్ ఎనర్జీ క్యాప్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. అండ్ ఇంక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంకోటి దీంట్లో క్వాంటమ్ క్యాప్ నేను చూస్ చేసుకున్నాను. క్వాంటమ్ స్మాల్ క్యాప్ 26,330 వాళ్ళ అసెట్స్ వాల్యూ, 2630 వాళ్ళ అసెట్స్ వాల్యూ. లాస్ట్ 5 years వాళ్ళ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసరికి CAGR అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ 46%, అంటే ఆల్మోస్ట్ 100 రూపీస్కి 46% రిటర్న్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఒకసారి మళ్ళీ మీకు మొదటి నుంచి చెప్తాను. ఒకసారి ఈ వీడియో మీకు స్క్రీన్ షాట్లు తీసుకోండి ఫ్రెండ్స్, మీరు స్టడీ చేసి మీరు తీసుకోండి. నేను ఇక్కడ నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ని చూస్ చేసుకున్నాను. లార్జ్ క్యాప్లో ఓకే, ఇది యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చి అరౌండ్ 20% ఉంది. అంటే ఐ మీన్ నేను 100 రూపీస్ ఇఫ్ ఐ ఇన్వెస్టెడ్ ఎవ్రీ మంత్ 100 రూపీస్, ఐ విల్ గెట్ 20% ఆఫ్ రిటర్న్స్ ఆఫ్ దిస్ నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్. దిస్ ఈజ్ లో వాల్టాలిటీ. లార్జ్ క్యాప్ ఆల్వేస్ లో వాల్టాలిటీ ఫ్రెండ్స్. మిడ్ క్యాప్లో నేను చూసింది మోతీలాల్ ఒస్వాల్. ఇలా వర్కింగ్ స్టైల్ కానీ చూస్ చేసుకున్న వాళ్ళు, ఇది కానీ నాకు మోతీలాల్ ఒస్వాల్ ఇట్ ఈజ్ బాగా అనిపించింది ఫ్రెండ్స్. సో వీళ్ళ యాన్యువల్ రేట్ వచ్చి ఆల్మోస్ట్ 45% యావరేజ్ ఉంది. లాస్ట్ 1 year తీసుకుంటే 60%. ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్ 1 year 2 years వద్దు ఫ్రెండ్స్, డైరెక్ట్గా 35%. ఇయర్లీ 5 years యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చి 35%. సో సెకండ్ నేను తీసుకున్నాను. థర్డ్ వన్ వచ్చి స్మాల్ క్యాప్ ఫ్రెండ్స్. స్మాల్ క్యాప్స్లో నేను చూసుకుంది క్వాంటమ్ స్మాల్ క్యాప్ అండ్ ఇది ఆల్మోస్ట్ 46% రిటర్న్స్ ఉంది. స్మాల్ క్యాప్స్ ఇస్ ఆల్వేస్ వాల్టాలిటీ. మీరు లెస్ దాన్ 40 years ఆఫ్ యువర్ ఏజ్, మీకు సిస్టమేటిక్ ఇన్కమ్ రిటర్న్స్ ప్లస్ మీకు మీ టార్గెట్స్, వాటిని బట్టి నేను స్మాల్ క్యాప్ని చూస్ చేసుకోమని చెప్తున్నాను. యాజ్ యువర్ విష్. మీకు రిస్క్ తక్కువ ఉండాలంటే లార్జ్ క్యాప్లో తీసుకోండి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఏజ్ని బట్టి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మన బండి డ్రైవింగ్ ఎలా ఉంటుంది, ఏజ్ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. 25 years అతను అనుకో, మినిమం హీ విల్ గో 60, ఓకేనా. 60 years 50 years అనుకో, దే విల్ నాట్ గో మోర్ దాన్ ది 40 or 50. సో అంటే మన ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి కూడా రిస్క్ అనేది మన ఓన్గా తీసుకున్నాం. మనం ఎంత ఎక్కువ రిస్క్ తీసుకున్నామంటే వీ షుడ్ బేర్ దట్ రిస్క్. మనం ఎంత అంటే ఎంత స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటే అంత రిస్క్ యూ హ్యావ్ టు బేర్ ఫ్రెండ్స్. ఇంకోటి ఎనర్జీ క్యాప్ గురించి చెప్తాను అనుకున్నా ఫ్రెండ్స్. ఎనర్జీ క్యాప్ గురించి చెప్పేది ఇప్పుడు నేను చెప్తాను. ఎనర్జీ క్యాప్ అన్నాను కదా, ఎనర్జీ క్యాప్ నాకు బాగా ఇష్టమైన రంగం అనమాట. అంటే నాకు ఐడియా ఉన్నది, నా ప్రొఫైల్, నాకు తెలిసిన యాక్టివిటీలో ఉన్నది ఎనర్జీ క్యాప్. నేను చూస్ చేసుకునే ఎనర్జీ క్యాప్లు ఏమున్నాయంటే, ఇక్కడ టాటా రిసోర్స్ అండ్ ఎనర్జీ, DSP న్యాచురల్ రిసోర్సెస్, DSP గ్లోబల్ ఎనర్జీ ఫండ్, SBI ఎనర్జీ ఫండ్, ICICI పొటెన్షియల్ ఫండ్, ICICI స్ట్రాటజీ ఫండ్ ఫ్రెండ్స్.
దీంట్లో నేనేం చూస్ చేసుకుందంటే ఇది టాటా ఎనర్జీ ఫండ్ ఒకటి బాగా అనిపించింది ఫ్రెండ్స్. సారీ, టాటా ఎనర్జీ ఫండ్. నేను వచ్చి దీని ఏదైనా సరే ఫ్రెండ్స్, ఏ మ్యూచువల్ ఫండ్స్ అయినా యూ షుడ్ టేక్ 5 years ఆఫ్ గ్రోత్. 5 years గ్రోత్ ఎలా ఉంది దాన్ని బట్టి తీసుకోండి. నాకు టాటా రిసోర్స్ ఫండ్స్ 25% రిటర్న్స్ వచ్చింది. డిఎస్పి న్యాచురల్ డిసి గ్లోబల్ ఎనర్జీ వచ్చి 22%, 5% రిటర్న్ అయ్యి. అయితే ఈ రంగంలో కొత్తగా బాగా ఇంట్రెస్టింగ్గా బాగా ఈ మధ్య బాగా బాగా పబ్లిష్ అయినది ఎస్బీఐ ఎనర్జీ ఫండ్. ఈ ఫండ్ రీసెంట్గా రిలీజ్ అయింది, బిఫోర్ 6 months. చూసారా, ఇది టాటా ఎనర్జీ 5 yearsకి అంటే అబోవ్ ఉంది, అయినా కానీ దాని అసెట్స్ వాల్యూ వచ్చి 1000 crores ఉంది. ఎస్బీఐ ఎనర్జీ ఫండ్ వచ్చి 10,486 ఉంది. లాస్ట్ 3 months మార్కెట్ ఫ్లక్చువేషన్ వల్ల ఇవన్నీ డౌన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. టాటా వచ్చి 7% తగ్గింది, ఈ డిఎస్పి వచ్చి 12.8, ఎస్బీఐ వచ్చి 9, ఐసి వచ్చి 4. సో ఇందులో నేను చెప్తున్న ఏంటంటే ఎయిదర్ టాటా ఆర్ ఎస్బీఐ. ఇందులో టాటా అండ్ ఎస్బీఐలో నేను ఎస్బీఐ చూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరేం చేస్తారంటే టాటా ఒక మంత్ టాటా, ఒక మంత్ ఎస్బీఐ. ఐ మీన్ 3rd month టాటా తీసుకుంటే 4th month ఎస్బీఐ, 5th month ఎస్బీఐ తీసుకుంటే 6th month టాటా. అంటే 1, 2, 3, 4, 5, 6 ఇలా తీసుకోండి ఫ్రెండ్స్ మీ 6 monthsని. సో నాకు ఈ రెండు బాగా అనిపించాయి. సో ఐ ప్రిఫర్ విత్ టాటా రిసోర్స్ అండ్ ఎస్బీఐ మేనేజర్ ఫండ్. బోత్ ఆర్ ద గుడ్, ఐఎమ్ ఫీలింగ్ దట్. సో దీంట్లో ఇది ఎక్కువ లాంగ్ లీడ్ కంపెనీ ఉంది కాబట్టి దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే 5 years దీని గ్రోత్ రేట్ వచ్చి ఆల్మోస్ట్ మోర్ దాన్ 20% ఉంది ఫ్రెండ్స్. సో ఈ గో విత్ యువర్ విష్, టాటా ఆర్ ఎస్బీఐ. నేనైతే ఈ రెండింటిని చూస్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది మన ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి 40 to 60, దీంట్లో మనం తీసుకునే రిస్క్ని బట్టి ఎల్, ఎం, ఎస్ అండ్ విష్ మ్యూచువల్ ఫండ్. మై విష్ ఈజ్ ఎనర్జీ, యువర్ విష్ ఈజ్ మేబీ సాఫ్ట్వేర్ ఆర్ ఇండస్ట్రీ. మీరు విష్ ఉన్న దాన్ని కూడా మీకు అంటే మీ ఓన్గా ఆరు ఎడ్యుకేషన్ సంబంధించిన స్టాక్స్, ఆరు ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన స్టాక్స్, వీటిలో తీసుకుని ఆరు హాస్పిటల్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్, అవి చూసుకొని దీంట్లో మీ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి పెట్టుకోండి ఫ్రెండ్స్. నా ఏజ్ ఫ్యాక్టర్ నేను తీసుకున్నాను less than 40. దీంట్లో నేను తీసుకుంటే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, దీంట్లో 20% పెడుతున్నాను, దీంట్లో 15%, దీంట్లో 50%, దీంట్లో 15%. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ 100 కవరింగ్. 60 తీసుకున్నప్పుడు మీరు ఎవరి విషయం అనమాట. 40 మీకు ఐడియా ఉంటే 40 కూడా పెట్టుకోవచ్చు, 30 నాట్ లెస్ దాన్ 30. ఆర్ అదర్వైజ్ మ్యూచువల్ ఫండ్ దీంట్లో వచ్చేసరికి 20% మిడ్ క్యాప్లో. స్మాల్ క్యాప్లో నాకు బాగా మార్కెట్ గురించి ఐడియా ఉంది, నేను ఎక్కువ రిస్క్ తీసుకోగలంటే ఇట్ ఈజ్ నాట్ ఏజ్ ఫ్యాక్టర్. ఇక్కడ మీరు కూడా 30% చూసుకోవచ్చు. ఇక్కడ మీరు తీసుకున్నప్పుడు విష్ స్టాక్లో వచ్చి 20 నుంచి 10 మీరు విష్ అనమాట. 20 ఇక్కడ 40 తీసుకున్నప్పుడు ఇదనమాట మీరు. ఎస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.